కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న హీరో శ్రీ విష్ణు. సామాజ వరగమన, ఓం భీమ్ బుష్ వంటి 2 సూపర్ హిట్ల సినిమా తర్వాత శ్రీ విష్ణు చేసిన సినిమా స్వాగ్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఒక వంశానికి చెందిన సంపద ఒక చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి దాన్ని అందించాలని గాలింపులు జరుగుతుంటాయి. ఆ సంపద కోసం తామే ఆ వంశానికి నిజమైన వారసులంటూ కొందరు వస్తారు. వాళ్ళెవరు? ఆ వంశ చరిత్ర ఏమిటి? మగవాళ్ళని బానిసలుగా చూసే వింజమర సామ్రాజ్యం చరిత్ర ఏంటి? ఈ ఆడ మగ ఆధిపత్య పోరు ఎందుకు? ఆ సంపద నిజమైన వారసులకు చేరిందా? ఇదే సింపుల్ గా స్వాగ్ సినిమా స్టోరీ. ఈ కథలో ట్విస్టులు, మలుపులతో కామెడీని బాగా జోడించాడు డైరెక్టర్ హర్షిత్ గౌలి. పురుషాంగం, వృషభంలో వంటి పదాలు వాడి బోల్డ్ కంటెంట్ ని ఫన్నీగా కామెడీతో ప్రేక్షకులు నవ్వించాడు హర్షిత్ గౌలి. ఈ సినిమాలో 4 పాత్రలు నటించి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు శ్రీ విష్ణు. సింగ, బావుభూతి, యయుతి, కింగ్ బావుభూతి పాత్రలో శ్రీ విష్ణు పెర్ఫార్మెన్స్ స్వాగ్ సినిమాకి ప్రధాన హైలైట్ అని చెప్పాలి. అలాగే రీతు వర్మ కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. 11 సంవత్సరాల తర్వాత మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన తెలుగు సినిమా ఇదే. అలాగే రవిబాబు, సునీల్, గెటప్ శ్రీను వంటి నటులు చాలా మంది ఉన్న కథా కథనాలన్నీ శ్రీ విష్ణు పాత్ర చుట్టూని తిరుగుతూ నవ్విస్తాయి. రాజరాజ చోర సినిమాతో మెప్పించి హిట్ కొట్టిన డైరెక్టర్ హర్షిత్ గౌలి ద్విత విజ్ఞాని దిగ్విజయంగా దాటేశాడు. 4 కాలమానాలు, 4 తరాల వంటి క్లిష్టమైన కాన్సెప్ట్ తీసుకుని దాన్ని కామెడీ యాంగిల్లో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో జనాలకు అందించాడు. ముఖ్యంగా 4 తరాలను కలుపుతూ చూపించే స్క్రీన్ ప్లే పీక్ తెలుగు సినిమా మూమెంట్ ని అందిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫన్నీగా సాగుతూ తానేం చెప్పాలనుకుంటున్నాడు చూపించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ తో క్లైమాక్స్ తీసుకొచ్చి సింపుల్ మెసేజ్ తో ముగించాడు. అలాగే ఈ సినిమాకి వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఎడిటింగ్, సినిమా ఫోటోగ్రఫీ ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకుని తక్కువ బడ్జెట్ లోనే అదురుపోయే అవుట్పుట్ రాబట్టగలిగారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, భిన్నమైన కాన్సెప్ట్ కోరుకున్న ప్రేక్షకులకు స్వాగ్ సినిమా బాగా నచ్చుతుంది.